107వ కీర్తన 4వ వచనం దయచేసి చదవండి. కీర్తన 107 4వ వచనం. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. ఈ ఆత్మీయ ప్రయాణములో మధ్యలో వీళ్ళు గందరగోళం గురయ్యారు. 107వ కీర్తన 4వ వచనం. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను చెప్పండి తిరుగులాడుచుండిరి. అంటే గందరగోళం. ఏం గందరగోళము? అరణ్యంలో తిరుగుతున్నారు. మనకు తెలుసు, చరిత్రను చదవనవసరంలే. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విడిపించబడ్డ తర్వాత వారు కనాను చేరడానికి 11 రోజులు చాలంట. 11 డేస్లో వెళ్ళిపోతారు అంతే. సామాన్యమైన ప్రయాణం అంతే, పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. సాధారణంగా వెళ్తే కూడా 11 డేస్లో వాళ్ళు వెళ్ళిపోగలరు. 11 రోజుల ప్రయాణానికి 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు. ఏమిటి అరణ్యంలో తిరుగుతున్నారంటే, ఇక్కడ చూస్తే తిరిగిన చోటే తిరుగుతున్నారు. అక్కడ రాయబడింది వారు అరణ్యంలో. మనస చదవండి 107:4. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేదియు వారు అరణ్యమందలి ఎడారిలో తిరుగులాడుచుండిరి, నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. ఇక్కడ చూస్తే వాళ్ళ గమ్యం కనపడలే, అంటే దారి మర్చిపోయారు. ఇక తిరిగిన చోటలే తిరుగుతున్నారు. చాలాసార్లు మనం ఏమిటంటే ఇక ఎట్లాంటి చెమట ఇక ఏమని ఆగన్నా చాలా బిజీగా ఉన్నాను నేను, మీరు అస్సలు మాట్లాడలేను, కొంచెం ఒక్క నిమిషం టైం లేదన్నా. ఇక ఎంత అంటే ఉదయం లేచి ఇక తిరుగుతూ ఉంటాడు. ఈ ఫోన్లో మాట్లాడతాడు, ఆ ఫోన్లో మాట్లాడతాడు. ఇదిగో వచ్చేస్తున్నాను, ఆన్ ది వే ఉన్నాను, ఆల్రెడీ వచ్చేసాను, ఆ పక్కనే ఉన్నాను. ఇక అంత రన్నింగ్ కామెంట్ అన్నమాట పొద్దున్నుండి రాత్రి దాకా. చివరికి ఏమొచ్చిందంటే బొచ్చి పట్టుకొని వస్తాడు, బూడిదే. ఎందుకని? లక్ష్యం వైపు కాదు, గమ్యం వైపు ప్రయాణం చేయట్లేదు. వారు అక్కడ రాబడింది వారు అరణ్యమందలి ఎడారిలో తిరుగులాడుచుండిరి. వాండరింగ్. స్పిరిచువల్ వాక్ ఈజ్ నాట్ వాండరింగ్, జస్ట్ వాకింగ్. ఓన్లీ వాకింగ్ అంతే. అర్థమవుతుందండి? అంటే తిరుగులాడడం కాదు. సోదరుడ సహోదరి, ఆత్మీయ ప్రయాణంలో మనం తిరుగులాడుతూ ఉంటాం, అంటే అక్కడే తిరుగుతుంటాం. ఇశ్రాయేలు ప్రజలు ఎంతకాలం తిరిగారు తెలుసండి? ఎంతకాలం తిరిగారు? 40 years, 40 సంవత్సరాలు స్టార్ట్ చేశారు. ఎక్కడి నుండి స్టార్ట్ చేశారు మళ్ళీ అక్కడికే వస్తారు. తిరిగిందే తిరిగి 40 సంవత్సరాలు తిరిగారు. తిరగడం ఆపలేదు, లక్ష్యము దమ్మిడి ఆదాయం లేదు, క్షణము తీరిక లేదు. దేవుని బిడ్డ, ఆధ్యాత్మిక ప్రయాణము అలాంటిది కాదు. ఏమిటంటే నీవు అక్కడ గందరగోళంలో, లేకపోతే అక్కడ గందరగోళం ఇరుక్కుపోకూడదు. ఆత్మీయ నడక ప్రయాణంలో గందరగోళానికి కారణం ఏమిటంటే మనము దారి మర్చిపోవడం, గమ్యాన్ని మర్చిపోవడం, లేదా దారి తెలుసుకోకుండా నువ్వు తిరుగుతూ ఉంటే నువ్వు ఎంతకాలమైనా తిరుగు, లక్ష్యాన్ని చేరలేవు, నీ గమ్యాన్ని చేరలేవు. ఇశ్రాయేలు ప్రజలు కనాను నుండి ఐగుప్తును విడిపించబడ్డారు. మధ్యలో అరణ్యంలో ఆ కొండ చుట్టూ తిరిగారు. ఇంక దగ్గరకు వచ్చేసారు. అటు వెళ్లకుండా తిరిగిందే తిరిగి చివరికి అరణ్యంలోనే రాలిపోయారు. గమ్యం ఎరిగి మార్గము తెలుసుకొని ప్రయాణం చేయాలి. ఇది స్పిరిచువల్ వాక్. అంటే కనబడేది కాదు, అందుకోసం ఇదంతా. సత్యం తెలియకపోతే నువ్వు గమ్యం చేరలేవు. ఆత్మీయ నడక నువ్వు నడవలేవు. కాబట్టి నువ్వు తిరుగుతూనే ఉంటావు. చాలామంది ఏమిటంటే, అన్న ప్రార్థన చేసి జవాబు రావట్లేదన్న అంటే ఎందుకు రావట్లేదు? ఎంతకాలం అంటే చాలా కాలం ప్రార్థన చేస్తున్నా అన్న, ఇంత ప్రార్థన చేశానంటే, సోదరుడు సహోదరి, నీవు ఆ మార్గం తెలుసుకోవాలి. అని 25 కీర్తనలు అంటాడు, దేవా నీ మార్గము నాకు తెలియచే, నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నాకు బోధించు. నేను తెలుసుకుంటానయ్యా, నేను నేర్చుకుంటాను స్వామి. సోదరుడా సహోదరి, ఈ ఆత్మీయ నడకలో గమ్యము చేరాలి అంటే
నీవు నేను మార్గము తెలుసుకొని ఉండాలి. మార్గం తెలుసుకొని ఉండాలి. రెండవది, మార్గం మర్చిపోకూడదు. మార్గం మర్చిపోకూడదు. మనం వెళ్తా ఉన్నాము. రెండు, మార్గం మర్చిపోవద్దు. రెండవది, లక్ష్యం మర్చిపోవద్దు, లేదా గమ్యం మర్చిపోవద్దు. సోదరుడే, సహోదరి, మనము మార్గం మర్చిపోతే, ప్రయాణం చేసే ఆ దారిని మర్చిపోతే, అంటే దారి అంటే అర్థం ఏమిటి? స్పిరిచువల్ దారి అంటే ప్రాసెస్, విధానం అన్నమాట. ఆత్మీయ నడక విధానము నువ్వు తెలుసుకోకపోతే, దాంట్లో ఎరగకపోతే, అది మర్చిపోతే లక్ష్యాన్ని చేరలేవు. మనం చేరలేము లక్ష్యాన్ని. ప్రపంచంలో చాలా గొప్ప సేవకుడు, ఆ సేవకుడు అన్నాడు ఏమిటంటే, దేవుడు నీకు తెలియచేసిన గమ్యం అంటే ఏం చేయమని చెప్పాడో, అంటే ఏది దేవుని చిత్తమో, ఏది నువ్వు చెయ్యాలో దేవుని ద్వారా నువ్వు కనుగోవడం మాత్రమే కాదు, ఆ గమ్యాన్ని చేరడానికి కావలసిన మార్గాన్ని నువ్వు తెలుసుకోవాలి దేవుని దగ్గర అన్నాడు. దేవుడు నీకేదో ఇస్తాను లేదా చేస్తాను అని చెప్పాడు అనుకోండి, అది దేవుని చిత్తం, అది నీ పక్షంగా దేవుని యొక్క ఉద్దేశం, లేదా అది నీ లక్ష్యం. కేవలం దేవుని చిత్తం తెలుసుకోవడమే కాదు, లేదా లక్ష్యం తెలుసుకోవడమే కాదు, ఆ లక్ష్యాన్ని చేరడానికి ఏ మార్గమైతే అవసరమో ఆ మార్గాన్ని కూడా తెలుసుకోవాలి. ఆ మార్గాన్ని తెలుసుకోకపోతే లక్ష్యాన్ని చేరలేము. చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి విడిపించబడ్డారు. దేవుని లక్ష్యం కనానులో చేర్చడం, అవునా కదా? కనానులో చేర్చడం. కనానులో చేర్చబడిన లక్ష్యం ఉన్నప్పటికీ వాళ్ళు కనానులో చేరలేకపోయారు. ఎందుకంటే మధ్యలో తిరుగులాడుతూ వచ్చారు, మార్గం మర్చిపోయారు. దేవుని బిడ్డ, మార్గం తెలుసుకోకపోతే ఆత్మీయ నడకలో నువ్వు లక్ష్యాన్ని చేరలేవు.